1991లో ప్రముఖ మలయాళం దర్శకుడు ప్రియదర్శన్ రూపొందించిన సూపర్ హిట్ మూవీ కిలుక్కం చిత్ర కథ ఆధారంగా కోడి రామకృష్ణ గారు తీర్చిదిద్దిన తెలుగు చిత్రం అల్లరి పిల్ల. భార్గవాడ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి గారు అందించిన 13వ చిత్రం ఈ అల్లరి పిల్ల. కన్నతల్లి రూపు కూడా తెలియని ఓ ఆడపిల్ల కన్నతండ్రి కోసం వెతికే ప్రయత్నంలో ఎదుర్కొన్న సమస్యల్ని మనసుకు హత్తుకునేలాగా చిత్రీకరించారు దర్శకులు. మనస్థిమితం అంతగా లేని నందిని పాత్రలో నటీమణి మీనా, ఆమెకి అండగా నిలిచిన టాక్సీ డ్రైవర్ రాజు పాత్రలో హీరో సురేష్ పాత్రోచితంగా నటించి చిత్రాన్ని రక్తి కట్టించారు. విద్యాసాగర్ గారి స్వరకల్పనలో మనో గారు, లలితా సాగరి గారు పాడినటువంటి వెన్నెలకంటి గారి ఈ జోలపాట ఈ చిత్ర సంగీతానికే మకుటాయమానం. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతున్నారు మనో గారు అండ్ గీతా మాధురి. అలకలకు లాలి జో, కులుకులకు లాలి జో, అలకలకు లాలి జో, కులుకులకు లాలి జో, కలికి చిలక కలత పడక, కలికి చిలక కలత పడక, కలల ఒడి చేరాక. కులుకులకు లాలి జో, తడుకులకు లాలి జో, జత కలిసినదొక తార, జతులను పలుకు సితార, మతి చెడు సొగసులు ఔరా, వెతికిన దొరకవులేరా, స్వరాలలో కోయిలమ్మ సరాగమే ఆడగా, పదే పదే కూనలమ్మ పదాలుగా పాడగా, అండకోరి వచ్చేనమ్మ కొండపల్లి బొమ్మ, గుండెలో నాకిచ్చేనమ్మ కొండ మల్లిరమ్మ, పండులాగా దిండులాగా చెండులాగా ఉండిపోగా పండగాయ పండు వెన్నెలా. ఆహా ఆహా కులుకులకు లాలి జో, కలుకులకు లాలి జో, jum chak kachak jum chak kachak. ఉరుకుల పరుగుల జాణ, దొరికిన సిరుల ఖజాన, తొలకరి అలకలలోన చిలికెను వలపురుమైన, మరి ఇలా మారమైతే ఫలించిన కోరిక, కదేవితో తేలకుంటే లభించున తారక, అందమంతా విందు చేసే కొందనాల కొమ్మ, ముందు కాళ్ళ బంధమేసే చందనాల చెమ్మ, అందరాని చందమామ అందుకున్న పొందులోన నందనాలు చిందులయ్యగా. ఆహా ఆహా కులుకులకు లాలి జో, తడుకులకు లాలి జో, కులుకులకు లాలి జో, తడుకులకు లాలి జో, కలికి చిలక కలత పడక,
కలికి చిలక కలత పడక కలల ఒడి చేరాక కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ చిన్నారులు జంటగా మన భాషలోని తీయదనాన్ని, మన సంస్కృతిలోని గొప్పతనాన్ని ద్విగుణీకృతం చేసే పాటలు ప్రజెంట్ చేయబోతున్నారు. ఒక్కొక్క స్వరం ఒక మనిషి ఆకారంలో వచ్చి స్వరదేవతలు వచ్చి కూర్చున్నట్టు ఉంది ఇక్కడ. అవమానాలే ఆభరణాలు. ఏదైనా నైరాశ్యం మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఈ పాటలోని పదాలను, పాటలోని భావాన్ని గుర్తు తెచ్చుకోండి. అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి. మిమ్మల్ని విజయ పదంలో నడిపించే పాట. గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని. సార్కి 1+1 ఆఫర్ సార్. అందరూ తాగుతారు జ్యూసు, వంటగదిలో ఉంటుంది గ్లాసు, కంప్యూటర్కి ఉంటుంది మౌస్. ఎవడు రాసిచ్చాడు మీకు ఈ పీసు? ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం. భావం కంటే కూడా శబ్ద సౌందర్యానికి పట్టం కట్టారు చంద్రబోస్ గారు. తిరుపతిలో మాతో పాటు చెన్నై వస్తారా, తీసుకెళ్దామా అన్న ఒక మాట ద్వారా 3000 పాటలు రాసి కోరుకోని కాలమేమో కలిసొచ్చింది. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో పాటే ఈ పాటను పాడినట్టుగా పాడారు. ఈ పాటకి నాకు నంది బహుమతి వచ్చింది. రాంబిర్యాల గారు మంగ్లీ ఇటువంటి పాటలకి పెట్టింది పేరు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ నోటి నుంచి ఉంటుంటే ఇంత మాధుర్యం ఉంది ఆ పాటలో అనిపిస్తుంది. మీరు ఏ పాట పాడినా ఇక మీద మీరిద్దరు కలిసే పాడాలేమో అన్న విధంగా పూల చెట్టుకి ఉందో భాష, అలల మెట్టుకి ఉందో భాష, అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్లాడే భాష. చాలా లోతైన భావాలున్న పాట, చాలా ఉన్నతంగా పాడారు. మమతలు పంచే ఊరు